నమస్తే, నేను మధు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆయన క్రేజ్ ప్రపంచ స్థాయిలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ రీసెంట్గా ఒక వార్త మాత్రం వైరల్ అవుతుంది అల్లు అర్జున్ గురించి. ఏంటి అంటే ఆయనను కలవడానికి వెళ్తే 42 కండిషన్స్ వర్తిస్తాయి అని. అయితే నిజంగానే ఆయన కలవడానికి వెళ్ళిన వాళ్ళకి 42 కండిషన్స్ వర్తిస్తాయా? ఆ కండిషన్స్ దాటుకొని అల్లు అర్జున్ని కలవాలా? అసలు ఎందుకు ఇది వైరల్ అవుతుంది? ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, నిజంగానే అల్లు అర్జున్ గారికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు వివాదాస్పదంగా మారిన ఒక వ్యాఖ్య ఏంటంటే అల్లు అర్జున్ గారికి కలవడానికి వెళ్తే 42 కండిషన్స్ ఉన్నాయని చెబుతున్నారు. ఏంటి సార్ ఆ కండిషన్స్? నిజంగానే 42 కండిషన్స్ ఉన్నాయా? సినిమా తారలు, సెలబ్రిటీలు అంటేనే తెలియని ఒక అందమైన ఊహాలోకము ప్లస్ ఒక మాయా మిథ్య, అంటే త్రిశంక స్వర్గంలా అనిపిస్తుంటుంది. ఒక్క రోజుల్లో స్టార్ అవుతారు, ఒక క్షణంలోనే జీరోలు అవుతారు. ఇల్లు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకునేటోళ్ళు కొందరు ఉంటే, చేతులారా కెరీర్ నాశనం చేసుకునే వాళ్ళు కొందరు ఉంటారు. అంటే ఆ వచ్చిన స్టాండర్డ్ను కాపాడుకోవడం అనేది కొంచెం మేనేజ్మెంట్ అని చెప్పాలి ఈ రోజుల్లో. అదే అల్లు అర్జున్ బన్నీ పాటిస్తున్నాడు. స్టాండర్డ్ను కాపాడుకోవడం, రకరకాలైనటువంటి అనుభవాలు నేర్పినటువంటి పాఠంలో నుంచే ఎవరైనా నడుచుకుంటారు. సహజంగా మనకు చాలామంది చెప్తుంటారు, 2 విషయాల్లో చెప్తుంటాం. ఒకటి సావిత్రి గారిది బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్ల లేడీస్ విషయంలో చెప్తే, ఆమె ఏ విధంగా వ్యక్తులను నమ్మి మోసపోయింది, బలహీనతలు ఏంటి, అపాత్రదానాలు ఏంటి. సో సావిత్రిని చూసి నేర్చుకోవాలనుకోవడం, ఆ తప్పిదాల నుంచి నేర్చుకోవాలనుకోవడం, లేదా గైడ్ చెప్తుంటారు ఎవరైనా సందర్భం వచ్చినప్పుడు అలా అవుతుందని. ఇంకొకటి వచ్చిన రూపాయిని దాచుకోవడం ఎలా అంటే శోభన్ బాబు గారి గురించి చెప్తూ ఉంటారు. అంటే ఆర్టిస్ట్కి 4 రూపాయలు రాగానే ఏ విధంగా దాచుకోవాలి అనేది. ఇవన్నీ కూడా అనుభవంలోంచి వచ్చినాయి, లేదా గతంలో విన్ని చూస్తున్నటువంటి ప్రకారం నేర్చుకుంటారు. అలాగే ప్రతి హీరో కూడా తన స్టాండర్డ్ను కాపాడుకోవడానికి తన ఒక పాలసీని పాటిస్తుంటాడు, తప్పేం లేదు. జనరల్గా ఏంటంటే హీరో అనగానే మనం ఒకసారి కలిసేస్తే ఫోటో దిగేస్తే దున్నేద్దాం అనే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ రోజులో చూస్తున్నాం, రాజకీయ నాయకుల్లో కూడా ఫోటో దిగేగానే రేపు భవిష్యత్తులో వాడు ఏదైనా స్కామ్ చేస్తే కూడా ఆ రాజకీయ నాయకులకు సంబంధంలో ఫోటోలు బయటికి తేడాలు ఇవన్నీ ఎన్నో చూస్తూ ఉన్నాం కదా. దాన్ని జాగ్రత్త పడుతూ ఉంటారు. అలాగే కొన్ని కండిషన్స్ కూడా పెడుతుండొచ్చు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చిందంటే, ఒక ఇంటర్వ్యూలో బ్రాండ్ స్ట్రాటజిస్ట్గా పేరున్నటువంటి కావేరీ బర్వా అనే ఆవిడ, అంటే అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏదైనా కంపెనీ బ్రాండ్స్ని ప్రమోట్ చేయడానికి కూడా ఒక యాడ్ ఏజెన్సీలు ఎలా ఉంటాయో, ఒక బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి కూడా పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు ఆ కన్సల్టెంట్స్ని అప్రోచ్ అవుతుంటాయి. ఇది మా బ్రాండ్, దీన్ని పబ్లిష్ చేసుకోవాలన్నా, ప్రఖ్యాతి చేసుకోవాలన్నా ఎట్లా చేయాలంటే, సో మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి మీ ప్రోడక్ట్ ఏంటి, మీ ప్రోడక్ట్ అయితే పలానా సౌత్ ఏరియాలో బాగా పోతుంది అంటే మనకు తెలుసుకుని, అంటే శీతల పానీయాలు వేసవికాలంలో అమ్ముతాయి, లేదా చలి ప్రాంతంలో ఏ ఆస్ట్రేలియా అమెరికా పోతే అమ్మడానికి లాంటి కాకుండా ఇట్లాంటివన్నీ కూడా అక్కడ ఎవరు సెలబ్రిటీకి ఉన్నారు, ఎట్లా ప్రమోట్ చేయాలి, ఇదంతా కూడా బిజినెస్లో ట్యాక్లింగ్. అట్లా బ్రాండ్ ప్రమోషన్ కోసం హీరోలని, క్రికెట్ స్టార్లని అప్రోచ్ అవ్వడం అనేది సహజమే. ఇదంతా కూడా సహజంగా చెప్పాలంటే ఇది లోకల్, రీజనల్కి ఏం జరగదు. నేషనల్ వైజ్ బిజినెస్ కాబట్టి నేషనల్ వైజ్ వాళ్ళే స్ట్రాటజిక్స్ ఉంటారు. వాళ్ళు ఏ హీరోని పెట్టి ఒక యాడ్ ప్రమోట్ చేస్తే, బ్రాండ్ ప్రమోట్ చేస్తే కలిసి వస్తుంది వాళ్ళకు, వాళ్ళ యొక్క ఏంటి అని చెప్పేసి వాళ్ళు ప్రమోట్ చేయడం, మ్యూచువల్ కంపెనీ తోటి ఒక హీరోని ఎవరినో అప్రోచ్ అవుతారు వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు. అట్లా మనకు తెలుగు హీరోలు అందరూ చేసిన వాళ్ళు, చిరంజీవి గారు చేశారు, నాగార్జున గారు చేశారు, పవన్ కళ్యాణ్ గారు చేశారు. సో అట్లా బన్నీ కూడా ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత థమ్స్అప్ యాడ్ చేశాడు, బ్రాండ్ అంబాసిడర్ చేశాడు, రెడ్ బస్ చేశాడు. ఇట్లా ఇంకా ఫ్రూటీ అనుకుంటే ఏదో కంపెనీకి చేశాడు. ఇట్లా బ్రాండ్ అంబాసిడర్ చేస్తుంటాడు. బహుశా ఈ యాడ్స్లో ఈ యాడ్కి సంబంధించిన ఆమె కావచ్చు, ఆ బ్రాండ్ ప్రమోట్ చేసి ఈ బన్నీతోటి డీల్ కుదిరించిన ఆమె కావచ్చు, ఆ అనుభవాన్ని ఒక బ్రాడ్కాస్ట్, ఏం బ్రాడ్కాస్ట్ అంటే ఉమెన్ మీడియా ఇన్ సేల్స్ అని, అంటే మీడియాలో ఉమెన్ సేల్స్ ఎట్లా ప్రమోట్ చేస్తుంది అదొక కోణం. అంటే జనరల్గా మనకు తెలుసు కదా, స్త్రీనే ఎందుకు ప్రొడక్ట్ వస్తువు యాడ్స్లో వాడతారు అన్నీ ఉంటాయి. సరే ఆ టాపిక్ వేరుగా ఉంటుంది. సరే ఆ సందర్భంలో చెప్తూ ఆ అనుభవంలో భాగంగా ఆమె ఈ బన్నీతో చేసినటువంటి అనుభవాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ, బన్నీ గారితో అయితే చాలా కండిషన్స్ ఉన్నాయండి, నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు,
42 కండిషన్స్ సంథింగ్ డూ ఆర్ నాట్ డూ లిస్ట్ సపరేట్ ఇచ్చారు, దాన్ని ఫాలో అవ్వాల్సి వచ్చింది మేము అని చెప్పగానే ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోపడుతూ ఉన్నారు, ఆ మీద ఫైర్ అవుతూ ఉన్నారు, ఆమెను ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇది విషయం. అసలు విషయం ఏంటంటే సహజంగా మనం చూస్తూనే ఉంటాం, ఏ సెలబ్రిటీ వచ్చినా కూడా సహజంగా అయితే నిన్న ఏమన్నా చూసాం కదా, మా షాపింగ్ మాల్ పోతే హీరోయిన్ మీద ఎట్లా ఎగబడ్డారు. కొందరు ఏం చేస్తారు, ఫోటోలు దిగుతుంటారు, బిల్డప్లు చేస్తుంటారు, ఇలా పట్టి లాగేస్తారు హీరోని, లేదా హీరో నాకు ఎంతో క్లోజ్ అని చెప్పుకోవడానికి ఎగబడుతుంటారు కొందరు, విచిత్రమైన విన్యాసాలు చేస్తాడు. మనం స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒకరు కాలు పట్టుకునే ప్రయత్నం చేసి పాపం తప్పేం లేదు, కానీ ఆ తడబట్లో పవన్ కళ్యాణ్ గారు కింద పడిపోయారు. ఇట్లాంటి ప్రమాదాలు జరిగితే మన హీరోకు నెక్స్ట్ సినిమా షూటింగ్ ఉంటే ఎట్లా పరిస్థితులు. సో ఇంకొకటి చాలా రకాలు ఉంటాయి, ఎందుకంటే యాడ్ ఏజెన్సీ, నేను చేశాను, యాడ్ డైరెక్టర్గా చేశాను, యాడ్ ప్రమోషన్ కూడా కొన్ని చేశాను, కాబట్టి అనుభవాలు ఉంటాయి. అది మనకు సహజంగా నేను కూడా సాధారణంగా ఫస్ట్లో చేస్తున్నప్పుడు కొన్ని కండిషన్ తెలియదు, కానీ ఒక స్టారు ఆర్టిస్ట్కి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కండిషన్స్ పెట్టారు, అప్పుడు అర్థమైంది, ఓహో ఇన్ని రకాలు ఉంటాయి, అనుభవంలో నేర్చుకున్నాను. మీరు ఆ హీరోయిన్ తోటి మళ్ళీ షాపింగ్ మాల్ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ రావాలని చెప్పాలి అని చెప్పాము. మాకు యాడు కంపెనీ వాళ్ళు ఏం చెప్పారు, సంక్రాంతి చెప్పు, దీపావళి చెప్పు, అన్ని తర్వాత కట్లు చేసుకుని మనం దీపావళి అప్పుడు వేసుకుంటాం, జనవరి ఫస్ట్కి వేసుకుంటాం అని ఈయన చెప్పాడు. అక్కడ తీరా అగ్రిమెంట్కి వచ్చేసరికి వాళ్ళు కండిషన్ రాస్తున్నారు, ఓన్లీ సంక్రాంతి గ్రీటింగ్స్ మాత్రమే చెప్పబడును, అంత స్పష్టంగా ఉంది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక సంక్రాంతి యాడ్ చేసి సంవత్సరంలో ఉన్న పండుగలకు మొత్తం వాడుకుందాం అనుకున్నారు. అంటే ఇక్కడ సంక్రాంతికే చేస్తే సంక్రాంతి డబ్బులే ఇవ్వండి, దీపావళి చేస్తే దీపావళి కూడా ఇవ్వండి, ఇలా ఉద్దేశం. అంటే ఇట్లా అనుభవం లేనప్పుడు ఎట్లా మోసపోతారు కదా. సో అట్లా అగ్రిమెంట్ రాసుకుంటారు. అట్లాగే బన్నీ గురు అలాగే మీరు వచ్చేసి ఫోటోలు దిగేస్తాం, కళ్ళల్లో కళ్ళు పెట్టేస్తాం, గోర్లలో గోలు పెట్టి గోకేస్తాం, మేము తర్వాత రోజు ఫోన్ కాంటాక్ట్లు ఉంటాం, డైరెక్ట్ నెంబర్ ఇవ్వాలి వాళ్ళతోటి. అంటే ఇక్కడ ఏంటంటే మధ్యలో ఏజెన్సీని కట్ చేద్దామను, మేరేజ్ని కట్ చేద్దామను, మనం అవన్నీ ఉంటాయి కాబట్టి చెప్పుండొచ్చు, తప్పేం లేదు. నీకు అగ్రిమెంట్ ప్రకారం నీకు యాక్ట్ చేస్తా, నీకు కాల్ షీట్ ఇస్తా, హాఫ్ డే ఇస్తా అన్నప్పుడు హాఫ్ డే ఇవ్వకుంటే ప్రాబ్లం. నీకు చేసిన తర్వాత నువ్వు ప్లే చేసుకోవడానికి వీలు లేదంటే ప్రాబ్లం. సో ఇవన్నీ కూడా బ్రాండ్లో కండిషన్లు ఉంటాయి. మీరు చేస్తున్నప్పుడు షార్ట్ లైట్లు మాత్రమే ఎక్స్పోజ్ చేస్తారా, లేదంటే టీవీల్లో డిస్ప్లే చేస్తారా, లేదు సోషల్ మీడియాలో చేస్తారా, ఎట్లా చేస్తారు, ప్లాట్ఫామ్ ఏంది, ఎన్ని రోజుల వారు. ఇంకొకటి అవి కూడా పెద్దవాళ్ళతో చేసినప్పుడు నేను యాక్టింగ్ చేసింది మీకు 1 year వరకు వ్యాలిడిటీ, 1 తర్వాత మీరు అప్లై చేసుకుంటాను. నువ్వు ఒక్కసారి చేసుకుని జీవితకాలం 30 ఏళ్ళు వాడుతుంటే కూడా కాపీ రైట్స్ ఒప్పుకొని ఇట్లాంటి అన్నీ ఉంటాయి. కాబట్టి డూ ఆర్ డన్ నాట్ ఉంటాయి, లిస్ట్ తప్పేం లేదు. సరే వ్యక్తిగతంగా పర్సనల్ రిలేషన్ పెట్టుకోవద్దంటే బహుశా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ప్రైవసీని దెబ్బతీయకపోవచ్చు, దెబ్బతినొద్దుండొచ్చు. మీరు లేదా మీరందరూ ఏదో వచ్చి ఫోటోలు దిగుదామని వేస్తారు, వరుసగా పెట్టేసి మీ కంపెనీ మొత్తం దిగుతా అంటే మేము డబ్బులు కట్టాం కదా, మేము ఫోటోలు దిగుతా అంటే కూడా ఉండదు కదా. సో ఇట్లాంటి ఏమో కండిషన్స్ ఉంటాయి. జనరల్గా ఏందో ఒక స్టాఫ్ అనుకో 100 మంది ఉంటారు, ఒక 2 hours అంటే ఆయన కాల్ షీట్లో టైం వేస్టే కదా. ఎన్నెన్నో కండిషన్స్ ఉంటాయి, తప్పదు, పెట్టాల్సిందే. నువ్వు వాళ్ళ కండిషన్ పెట్టలేదంటే వాళ్ళని ముంచిపోయే వాళ్ళు ఉంటారు. ఇక్కడ నేను అనేది ఏంటంటే నువ్వు తెలుగుగా లేదంటే నిన్ను ముంచిపోతారు. నువ్వు తెలుగుగా ఉన్నప్పుడు కండిషన్ పెడితే నువ్వు ఆ కండిషన్ ముందు ఉన్నాయి కాబట్టి నచ్చితే అప్రోచ్ అయ్యావు, నచ్చకుంటే ఆ రోజు అక్కడి నుంచి వెళ్ళిపోయేదాన్ని. సో దాన్ని ప్రస్తావించడం అనేది నెగిటివ్ కోణంలో చర్చ జరుగుతుంది. అది పాజిటివ్ కోణం జరిగి ఉంటే తప్పేం ఉండదు. నెగిటివ్ కోణంలో అదేదో అబ్బో ఆయన కలవాలంటే 42 కండిషన్లు అప్లై చేసుకోవాలి అన్న రేంజ్లో ఆమె చెప్పింది కాబట్టి ఇప్పుడు ఆమె ట్రోల్ చేస్తున్నారు. అది కాకుండా కొంచెం ఇట్లా తడబట్లు ఉంటాయి అని చెప్పిన పాజిటివ్ కోణం చెప్పుంటే బాగుండేది. సో బట్ ఎవరైనా సరే అనుభవం ఇంతకుముందు చెప్పినట్టు అనుభవంలో ఉంచి వస్తుంది. లేదంటే వాడు ఒక దసరాకు సంక్రాంతిగా చేసుకొని 365 రోజులు ఉన్నటువంటి హిందువుల పండుగ, ముస్లింల పండుగ, క్రిస్టియన్స్ పండుగ అన్నిటికీ చేసుకుంటామంటే బ్రాండ్ అంబాసిడర్గా వాళ్ళు ప్రొడక్ట్ ఉన్నప్పుడు వాళ్ళు డిమాండ్ ఉన్నప్పుడు అడగడం తప్పేం లేదు. అదర్వైజ్ మీరు కాంట్రాక్ట్ ముందే చెప్పు ఉండాలి, ఇంక్లూడింగ్ వాళ్ళు ఎక్కడైనా చేసుకున్నామంటే ఆయన ఎంత రెమ్యునరేషన్ చెప్తాడో అవన్నీ కూడా డిస్కషన్లో భాగం. వీళ్ళు అలర్ట్గా లేకపోతే ఈ బ్రాండ్ కంపెనీ వీళ్ళంతా అనుభవం ఉన్నోళ్ళు కదా, కాబట్టి వీళ్ళు ముంచేసిపోతారు. కాబట్టి వీళ్ళ అనుభవాల నుంచి వచ్చినటువంటి ఆ సారాంశమే అన్ని కండిషన్స్, తప్పేం లేదు. నీకు అబ్జెక్టబుల్ ఉంటే నువ్వు అప్రోచ్ అయ్యావంటే అంగీకరించినట్టే, దాంట్లో నెగిటివ్ కోణంలో ఉండకుంటే బాగుండేదని నా ఉద్దేశం. సో ఏదేమైనా సరే అల్లు అర్జున్ గారిని కలిసే ఈ 42 కండిషన్స్ గురించి రకరకాల చర్చ అయితే జరుగుతుంది సోషల్ మీడియాలో. కొంతమంది నెటిజన్లు ఇది తప్ప అంటుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం తప్పేముంది, ఆయన సెక్యూరిటీ ఆయన చూసుకుంటున్నారని అంటున్నారు. మరి ఏదేమైనా సరే దీని గురించి అఫీషియల్గా అల్లు అర్జున్ గారు స్పందిస్తారా, లేదంటే ఈ యొక్క కండిషన్స్ కరెక్ట్ కాదంటే ఈ వాదన ఇలాగే కొనసాగుతుందా అనేది వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ.